హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఏ కారణంగా ఈ బంద్ అనేది నిర్వహిస్తున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక మన యొక్క ఛానల్లో ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ మీ ఛానల్లో మీ యూట్యూబ్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో మన యొక్క ఏపీలో ఏంటంటే ఎన్నికలు అనేవి మనకు కంప్లీట్ అయినప్పటికీ ఏంటంటే కొన్ని గొడవలు అనేవి ఇంకా జరుగుతున్నాయి. అయితే ఆ గొడవలు కారణంగా మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు రేపటి నుండి ఈ జిల్లాల్లో ముఖ్యంగా మనకు 144 సెక్షన్ అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చేసారండి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషను. అయితే మనకు ఏ జిల్లాల్లో మనకు ఈ 144 సెక్షన్ అయితే విధించారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో టెన్షన్ పలు జిల్లాల్లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు, అయితే రంగంలోకి అదనపు బలగాలు. అయితే మనకేంటంటే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మనకు ముగిసినప్పటికీ ఘర్షణలు అయితే తగ్గుముఖం అయితే పట్టలేదని చెప్పేసి, అయితే పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పేసి, సో దీని కారణంగా టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. సో దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి స్థానికులు భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. సో ఘర్షణలు జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల్లో పోలీసు వారు ఏంటంటే అదనపు బలగాలు నింపి సో వారి 144 సెక్షన్ అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో మనకు ఈ 144 సెక్షన్ కండక్ట్ చేశారు ఏంటి, అయితే ఈ 144 సెక్షన్ ద్వారా మనకు ఏ జిల్లాల్లో ఏవేవి మూసివేస్తారు, సో ఏవేవి రన్నింగ్లో ఉంటాయి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ 144 సెక్షన్ అయితే కడప జిల్లాలో అయితే అమలు చేశారండి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా అయితే అమలు చేయడం అయితే జరిగింది. అయితే కర్నూలు జిల్లాలో కూడా అయితే అమలు చేయడం అయితే జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా అయితే మనకు అమలు చేయడం అయితే జరిగిందండి. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా మనకు ఈ 144 సెక్షన్ అయితే అమలు చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఘర్షణలు ఈ విధంగా కొట్టుకోవడము సో ఈ విధంగా ఉంటే కనుక ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు, సో ఆ ప్రాంతాల్లో మనకు ఈ 144 సెక్షన్ అయితే అమలు చేస్తారు. అయితే ఈ 144 సెక్షన్కి సంబంధించి ప్రత్యేకంగా పోలీసు వారిని కూడా అయితే బృందాలను అయితే మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే జమ్ముల మడుగులో కూడా అయితే చాలా వరకు గొడవలు జరిగినట్టుగా అక్కడ కూడా ఈ 144 సెక్షన్ కూడా అయితే అమలు చేసే విధంగా కూడా అయితే చెప్పారు. అలాగే నంద్యాల జిల్లాలో కూడా అక్కడ కూడా మనకు ఈ ఘర్షణలు అయితే తలెత్తడం, సో దీని ద్వారా చాలామంది కొట్టుకోవడం, సో దీని ద్వారా ఏంటంటే అక్కడ కూడా 144 సెక్షన్ అయితే అమలు చేయబోతున్నారు. అయితే మనకు ఆళ్లగడ్డలో కూడా అర్ధరాత్రి మనకు ఏంటంటే అక్కడ కొట్టుకొని ప్రాణాలు తీసుకునేంత వరకు లెవెల్లో అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. సో దీన్ని కూడా అక్కడ అరికట్టాలని చెప్పేసి 144 సెక్షన్ అయితే మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే పోలీస్ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మనకు పల్నాడు జిల్లాలో కూడా ఇది ఈ 144 సెక్షన్ అయితే అమలు చేయబోతున్నారండి. పల్నాడు జిల్లాలో కూడా మనకి ఏంటంటే ఈ 144 సెక్షన్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఏంటంటే రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. సో అవి అరికట్టవచ్చు అని చెప్పేసి సో ఈ 144 సెక్షన్ అయితే అమలు చేయడం అయితే జరిగిందండి. అలాగే మనకు ఈ 144 సెక్షన్ ఏంటంటే మనకు రీసెంట్గా పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు నుంచే మనకి ఏంటంటే అక్కడ ఒక పార్టీ కార్యకర్తలు వేరొక పార్టీని కొట్టడం, సో వేరొక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక పార్టీకి సంబంధించి ఒకరికొకరు కొట్టుకోవడం, సో దీని ద్వారా ఏంటంటే చాలామంది రక్తపాతం అనేది పల్నాడు జిల్లాలో అయితే ఫేస్ చేశారు. సో దీన్ని పోలీసులు కూడా అయితే కంట్రోల్ చేయలేకపోయారండి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కంప్లీట్ అయినాయి కాబట్టి సో ఇప్పుడు కూడా అక్కడ వాతావరణం అనేది కూల్ అంటే తగ్గటం లేదు, అంటే ఇంకా వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్క పార్టీ అనేది తీవ్ర స్థాయిలో కొట్టుకోవడము, తిట్టుకోవడము, సో ఈ విధంగా అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆలోచించి అక్కడ ఆ 144 సెక్షన్ అయితే అమలు చేయాలని చెప్పేసి అయితే
ప్రకటించారు పోలీసు వారికి. సో దీని కారణంగా పోలీసు వారు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నారో కొట్టుకొని సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఈ 144 సెక్షన్ అయితే తీసుకొచ్చారండి. అయితే ఈ 144 సెక్షన్ ద్వారా ఏంటంటే మనకు బస్సులకు సంబంధించి అంతరాయం అయితే కలుగుతుందండి. బస్సులకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రయాణికులు ఒక చోటు నుండి వేరొక చోటుకి వెళ్ళడం కానీ, వేరొక చోటు నుండి మనకు ఆ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులకు సంబంధించి బస్సులు అనేవి అనుకున్న టైంలో కరెక్ట్ టైంలో అయితే రాలేకపోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ప్రయాణికులు వచ్చినా కానీ సో ఈ 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరి గురించి వస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అనేది అడుగుతారండి పోలీసు వారు. ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాటిస్తారు కాబట్టి సో దీని కారణంగా క్వశ్చన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ 144 సెక్షన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే మనకు 2 లేదా 3 రోజుల వరకు అయితే ఈ 144 సెక్షన్ అయితే అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క ఏపీ పోలీసు శాఖ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మనకు ఈ 144 సెక్షన్లో మనకు ఏవేవి మూసివేస్తారంటే ముఖ్యంగా దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవి మూసివేయడం అయితే జరుగుతుందండి. సో ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడము, సో ఒకవేళ పోలీసు వారిపైన తిరగబడినా కానీ రాళ్లతో కానీ సో ఎవరైతే దుకాణాలలో ఉండేటటువంటి ఎవరైతే యాజమాన్యం ఉంటారో వాళ్ళపైన ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఏవైతే దుకాణాలు ఉన్నాయో వాటిని టోటల్గా క్లోజ్ చేయించి ఈ 144 సెక్షన్ అయితే అమలు చేస్తారు. అలాగే మనకు ఈ 144 సెక్షన్ ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే స్కూల్స్ కూడా అయితే క్లోజ్లో అయితే ఉన్నాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనకు స్కూల్స్ క్లోజ్లో అయితే ఉంటాయి కాబట్టి సో దీని కారణంగా విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. అలాగే మనకి ఏంటంటే సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే అదిరిపోయి శుభవార్త అయితే వచ్చిందండి. బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచినటువంటి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంచుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఇవాల్టి నుండి అమల్లోకి అయితే వచ్చిందండి. అలాగే 2 కోట్ల లోపు రీటైల్ డిపాజిట్లలో 46 రోజుల నుండి 179 రోజులు ఎఫ్డీలపై 4.75% నుండి 5.50కి అయితే 211 రోజుల నుండి ఏడాదిలోపు ఎఫ్డీలపై వడ్డీని 6 నుండి 6.25కి పెంచింది. సో 2 కోట్ల పైబడిన ఇక్కడ బ్యాంక్ డిపాజిట్లలో 7 నుండి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీని 5% నుండి 5.25కి అయితే మనకు 46 నుండి 179 రోజుల నుండి ఎఫ్డీలపై వడ్డీ అనేది 5.75% నుండి 6.25%కి అయితే పెంచింది. సో ఈ విధంగా అయితే ఎఫ్డీలపై అయితే మనకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు వడ్డీ రేట్లను అయితే పెంచారండి. సో ఈ విధంగా మనకు బ్యాంక్ ఇది అన్ని బ్యాంకులకు సంబంధించి వర్తించినట్టు ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు సో ఎవరైతే లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటారో సో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే రేపు ఉదయం 7 గంటల నుండి ఈ జిల్లాల్లో ఏవైతే 144 సెక్షన్ ద్వారా అక్కడ టోటల్గా ఏంటంటే ఒక బంద్ వాతావరణం ఇప్పుడు మనకు నార్మల్గా బంద్ ఎలా చేస్తారో సో బంద్ కారణంగా మనకు అన్నీ మూసివేస్తారు కదా సో ఆ వాతావరణం అనేది నెలకొలింది. అయితే మనకు 3 రోజుల వరకు ఇదే వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే ఇలాంటి బ్యాంకులకు అయితే వడ్డీ అయితే పెంచారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోలు చూస్తుంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.